ఇక చిత్తూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు చిత్తూరు జిల్లా ప్రత్యేకత తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా రాయలసీమ దక్షిణ భాగంలో ఉంది. తూర్పుఘాట్ కొండలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. అలాగే స్వర్ణముఖి నది ఈ జిల్లాలో ప్రవహిస్తూ ఉంది. ఇక కొండలు లోయలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం. అలాగే పర్వత ప్రాంతం మైదానాలు కలిసిన భౌగోళిక స్వభావం చిత్తూరు ప్రత్యేకత. ఇక చిత్తూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాలో చిరుతల కలకలం, గ్రామస్తుల్లో భయం. అమ్మో పులి అంటూ భయపడుతున్న చిత్తూరు జిల్లా ప్రజలు. ఇక చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం కలకలం. మేకా దూడలను అడవిలోకి తీసుకెళ్లి తినేస్తున్నా అంటూ చిరుత పైన చిరుతలు వస్తుంది, గ్రామంలో చిరుతలు రాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే చిరుత వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్న రైతులు. అదేవిధంగా మనం చూసినట్లయితే చిరుత జిల్లా పలమనేరు మామూలుగా చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా మారిపోయిందంటే చిరుత జిల్లా అనే విధంగా అక్కడ ప్రజలు భయపడే దిశగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చిత్తూరు జిల్లాలో చిరుత సంచలనంగా మారింది. ఇక పలమనేరు నియోజకవర్గంలో బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామ శివారులో 2 చిరుతలు కనిపించడంలో గ్రామస్తులు భయభ్రాంతులకు వ్యాపిస్తున్నాయి. ఇటీవల గౌస్ భాషకి చెందిన ఆవుపై ఒక చిరుత దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. ఇక మరో ఘటనలో చెరువు పక్కలో మేత వేస్తున్న దూడలను మేకలను అక్కడ ఆహారం గడ్డి తినడానికి వెళ్ళిన వాటి మీద ఆ పులులు ఏవైతే దాడి చేస్తున్నాయో ఆ దాడి గురించి రైతులు భయపడుతూ అధికారులను తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అలాగే ఓటేరుపాలెం నల్లగుట్లపల్లి వద్ద చిరుత సంచారం ఎక్కువగా ఉందని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. చిరుతలు గ్రామంలోకి రావకుండా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు. అలాగే జరిగిన నష్టానికి ప్రభుత్వ సాయం కూడా అందించాలనే విధంగా రైతులు కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి గ్రామ శివారులోకి చిరుతలు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ గగన. శివ చెప్పండి, చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం అయితే ఇప్పుడు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తుంది. శివ, దాని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు దాకా ఏనుగులు విడదైతే ఎక్కువ ఉండేది. ఎక్కడ చూసినా పంట పొలాలకు సంబంధించి కావచ్చు, అనేక చోట్ల ఏనుగులు వచ్చేసి అటు పంట నష్టం, ప్రాణ నష్టం కూడా చేసేది. కానీ చూసుకున్నట్లయితే గత 3 నెలలుగా సంబంధించి ఇది ఆలోచనగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఏది చెప్పలేదు. బట్ కాకపోతే ఏమైందంటే నల్లగుట్లపల్లి, నెల్లిపట్ల అనేది తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉంటాయి 2. సో అక్కడ ఏమైందంటే 3 నెలల క్రితం నెల్లిపట్లకు సంబంధించి 2 చిరుతలు వచ్చి గౌస్ భాష అనే ఒక రైతు తన పొలం వద్ద ఆవుని దూరిని కట్టేసి లాక్కెళ్ళేసి తినేసి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అటు ఫారెస్ట్ అధికారులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మనం చూసుకున్నట్లయితే చిరుత సంచారం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఒక భయాందోళన సంఘటన అయితే ఉంది. మరి రీసెంట్ గా ఒక 1 వీక్ సంబంధించి 3 రైతులు, రమేష్, భాస్కర్, దానివేల్ అనే 3 రైతులు వచ్చేసి వాళ్ళు రోజులాగే పొలం వద్దకి ఆవుల్ని, మేకలను తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఏమైందంటే చిరుతపులు వచ్చేసి వాటి అడవులు లాక్కెళ్ళేసి అది చేసి చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి రీసెంట్ గా 1 వీక్ తర్వాత వారు 3 వచ్చేసి అయితే బయటకు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు వెంటనే రియాక్ట్ అయిపోయేసి అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఆ చిరుత సంచారం ఉన్నట్లయితే అక్కడ గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో పకడ్బందీగా అక్కడ చర్యలు చేపడుతున్నట్లయితే తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఎవరు కానీ ఆ అడవిలోకి పశువుల మేతకు కావచ్చు అనేక అంశాల పైన వెళ్ళడానికి వీలుదని చెప్పేసి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అక్కడ 2 చిరుతలు సంచరిస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది కనుక. సో దానికి సంబంధించి ఇప్పటికీ అటు రాత్రి వేళల్లో కావచ్చు, అట్లా పగటి సమయంలో కావచ్చు, పొలాల వద్దకి ఎవరు వెళ్ళేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తిగా అట్లా అధికారులు ఎప్పుడైతే 3 నెలల క్రితం గౌస్ భాషకి జరిగిందో అప్పుడే చెప్పింటే పూర్తిగా దాన్ని కట్టడి చేయడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళని చెప్పేసి కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి సమాచారం చిరుత గురించి వచ్చినా లేకపోతే వాటి జాడలో ఎవరికి కనిపించినా కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు గగన.
శివ, ఇక మనం చూసుకున్నట్లయితే అంటే పశువులు మేతకు వెళ్ళి ఆ చిరుత దాడి చేయటం వల్ల మరణించడం కూడా మనం చూసాం. అంటే అక్కడ రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఏమైనా సహాయం అందించే దిశగా అడుగులు వేస్తుందా? ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఏదైతే ఏనుగుల ద్వారా పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరిగిందో వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలో అంతా అందించారు. అంటే ఇక్కడ విషయం చెప్పకపోవడంతోనే ఫారెస్ట్ అధికారులు రియాక్షన్ అయితే అక్కడ తగ్గింది కదా. ఖచ్చితంగా ఇప్పటికీ ఎఫ్ఆర్ఓ గారు చెప్పడం ఏమంటే, అంటే ఏదైనా వన్యప్రాణుల నుంచి ఖచ్చితంగా ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే గోస్పర్శకు సంబంధించి కూడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా ఆ చిరుత సంచారాన్ని ఖచ్చితంగా గుర్తించి వాటిని పట్టుకోవడానికి కూడా అనేక చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి తిరుపతి జూ పార్క్ వారికి కూడా ఆ ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. వచ్చిన తర్వాత చిరుత సంచారం ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసి అది త్వరలో ఖచ్చితంగా చిరుతను పట్టుకుంటామని చెప్తున్నారు కదా. శివకుమార్, మనం చూసినట్లయితే అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు గ్రామంలో తిరుగుతూ ఉంటారు. బట్ అలాంటి సమయంలో అంటే చిరుత దాడికి సంబంధించి అక్కడ జిల్లా అధికారులు ఏమైనా అలర్ట్ ప్రకటించారా? అక్కడ కొండ ప్రాంతం అయితే ఉంది. ఇప్పుడు అందరి డౌట్ ఏమంటే ఖచ్చితంగా కొండ ప్రాంతంలో 2 చిరుతలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆ నల్లగుట్లపల్లి ఉందో అక్కడ స్కూల్ ఉన్నాయి. ఆ స్కూల్ కి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కొంచెం జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఉందో కొన్ని చోట్ల అయితే సోలార్ ఫెన్సింగ్ కూడా ఆల్రెడీ ఉంది. మరి సోలార్ ఫెన్సింగ్ ఉన్న తరుణంలో చిరుత ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి కూడా వాటి దాగాలు గుర్తించి ఖచ్చితంగా కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ గ్రామాల్లో అయితే దండలు కూడా ఇచ్చారు. ఎక్కడ కానీ బయట వెళ్ళకూడదు, సింగిల్ గా తిరగకూడదు. ఈ చిరుత సంచారం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కూడా ఖచ్చితంగా స్కూల్ కి సంబంధించి ఆ తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొద్ది రోజులు చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. అంటే ఫారెస్ట్ అధికారులు త్వరలో చిరుతను పట్టుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించి తిరుపతి జూ పార్క్ కి సంబంధించి వాళ్ళకంటే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డులు ఎక్కడైతే ఎక్కువ వాటి సంచారం ఉందో అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసి అది త్వరలో పట్టుకుంటామని చెప్పేసి కూడా ఎఫ్ఆర్ఓ గారు, అట్లా ఎఫ్బిఓ గారు, ఫారెస్ట్ సిబ్బంది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు కూడా ఇప్పటికే స్పందించి ఆ గ్రామానికి సంబంధించి దండాలు రైపించి ఖచ్చితంగా చిరుత ఆనవాళ్ళు ఎక్కడైనా తిరిగి కనిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. అంటే శివ, మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ సమ్మర్ టైంలోనే ఇలాంటి అడవి జంతువులు గ్రామాల్లోకి రావటం మనం తరచుగా వింటూ ఉంటాం. దీనికి ప్రత్యేక కారణం ఏంటంటారు? 100%. ఎందుకంటే ఏదైతే అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు సంబంధించి దొరికే ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఈ సమ్మర్ లో తగ్గిపోవడం వల్లనే జనాభాసలకి ఎక్కువ వస్తుంటాయి. సో దానిలో భాగంగానే అంటే ఫారెస్ట్ అధికారులు కూడా ఖచ్చితంగా దీనిపైన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే అనేక ఏనుగులు దానిలో ఎంతో ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరిగింది. అంటే అడవిలో వాటికి కావాల్సినంత ఆహారం కావచ్చు, నీరు కావచ్చు దొరకకపోవడం వల్లనే ఇక్కడ జనాభాసలు వస్తుంటాయి. మరి దీనికి సంబంధించి పూర్తిగా ఫారెస్ట్ కి సంబంధించి మెయిన్ ప్లేస్లు గుర్తించి, అంటే పశువులు ఎక్కువ ఎక్కడ వాటర్ తీసుకుంటాయి మెయిన్ ప్లేస్ గుర్తించి అక్కడ ఏదైనా వాటర్ సోర్సెస్ కల్పిస్తే ఖచ్చితంగా రాకుండా ఉంటాయి. మరి దీనికి సంబంధించి అధికారులు కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ లో ఎక్కడైతే వాటర్ దొరుకుతాయో అక్కడికి వస్తుంటాయి. మరి దీనికి సంబంధించి అధికారులు కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా సమ్మర్ ఎక్కువ, అంటే స్టార్టింగ్ లోనే ఉన్నాం మనం, ఇంకా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడే అధికారులు గుర్తించి అడవి జంతువులకు కావాల్సినటువంటి రిసోర్సెస్ కల్పిస్తే ఈ విధంగా జరిగేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది కదా. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel